కూడా సరి అయినటువంటి మార్గదర్శకం చేయాలని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు. ప్రస్తుతం ఒకసారి మనం PDSU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి ఉంగూరి వెంకటేష్ గారి దగ్గరికి వెళ్దాం. వెంకటేష్ గారు, ప్రస్తుతం ఏదైతే ఉన్నదో మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా కేవలం రాష్ట్ర వ్యాప్తంగా 210 కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించడం ఉండడంతో ఆ విద్యార్థులు ఎంత సంక్షోభానికి గురవుతున్నారో కళ్ళ గట్టినట్టుగా మనం చూస్తున్నాము, చెప్తున్నాము కూడా. ఎప్పటికిప్పుడు కూడా చీమ కుట్టినట్టుగా వ్యవహరించకపోవడంపై ఈరోజు ప్రభుత్వ వైఖరిపై మీ స్పందన ఏంటండి వెంకటేష్ గారు? ముందుగా నమస్కారం. ఇంత చక్కటి కార్యక్రమం తీసుకున్న ఫోర్సెట్ టీవీ బృందానికి PDSU తెలంగాణ రాష్ట్ర తరఫున విప్లవంగా తెలియజేస్తా ఉన్నాను. నాకంటే ముందు మాట్లాడే సార్ విద్య యొక్క గొప్పతనాన్ని కూడా ఫోర్సెట్ టీవీ ద్వారా తెలియజేశారు. ఒకసారి కనుక మనము ఈ బెస్ట్ అవైలబుల్ చరిత్ర తెలుసుకుంటే, హిస్టరీ చూసుకుంటే, ఇది కేవలం SC ST పేద విద్యార్థులు వాడు ఎవరైతున్నారో వారు కార్పొరేట్ ప్రైవేట్ స్కూళ్లలో మెరుగైన విద్య అందించడం కొరకు తీసుకొచ్చిన స్కీమ్ గా ఇది కనబడతా ఉన్నది. ఇది సుమారు నేటికి 30 సంవత్సరాలు కావస్తా ఉన్నది. ఈ 30 ఏళ్ల చరిత్రలో అనేక ప్రభుత్వాలు రాష్ట్రాల్లో పాలించి అనేక మంది పేద విద్యార్థులకి ఈ బెస్ట్ అవైలబుల్ ద్వారా ప్రైవేట్ విద్య అనేది అందిన అవకాశం కనిపిస్తా ఉన్నది. ఇటువంటి సందర్భంలో గత ప్రభుత్వాలతో 30 ఏళ్ల చరిత్రలో సుమారు అనేక మంత్రులు చేసి కూడా ఉన్నారు. ఇటువంటి సందర్భంలో ఇప్పుడు గత ప్రభుత్వం కావచ్చు, నేను కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 200 కోట్ల రూపాయలు కూడా ఈరోజు బెస్ట్ అవైలబుల్ కింద ఉన్నటువంటి పెండింగ్ ఉన్నటువంటి కనిపిస్తా ఉంది. దీంట్లో ముఖ్యంగా తీసుకుంటే SCకి చెందినటువంటి విద్యార్థులు సుమారు రాష్ట్ర వ్యాప్తంగా 18,000 మంది విద్యార్థులు 18,000 మంది ఉన్నారు. SCకి సంబంధించి 7,000 మంది విద్యార్థులు చదువుతా ఉన్నారు. దీని ద్వారానే ఆ మెరుగైన విద్య ప్రైవేట్ విద్యలో అందుతుందని చెప్పేసి చూసుకుంటే, ఈ సంవత్సరం కనుక మనం 10% చూసుకుంటే సుమారు 90% ఎబో కూడా పేద విద్యార్థులు 10వ తరగతి విద్యను కూడా పూర్తి చేసుకునే పరిస్థితి కనిపిస్తా ఉంది. వీరు కేటాయించేది ఎంత అంటే సుమారు వీళ్ళకి కేవలము హాస్టల్స్ అయితే 40,000కు పైగా కూడా కేటాయిస్తా ఉన్నారు. బేస్ స్కాలర్లు అయితే 28,000 రూపాయలు కేటాయిస్తా ఉన్నారు. వీళ్ళు ప్రభుత్వం చెప్తా ఉన్నది ఈరోజు గురుకులాల పేరుతో తీసుకొచ్చారు. ఇదే గురుకులాలో ఒక విద్యార్థి మీద 1,50,000 రూపాయలు ఈరోజు చెల్లిస్తా ఉన్నది ఒక విద్యార్థి మీద సంవత్సరం మొత్తం మీద. కానీ ప్రైవేట్ స్కూల్స్ ఈరోజు చాలా రాష్ట్ర వ్యాప్తంగా చూడండి, యాక్చువల్లీ విద్యా హక్కు చట్టం ఏం చెప్తా ఉన్నదంటే DRDA కింద ప్రతి స్కూల్లో కూడా SC ST విద్యార్థులకు సీట్ ఇవ్వాలని చెప్పేసి కూడా నామ్స్ చెప్తా ఉన్నది. అటువంటి స్కూల్స్ లేకపోతే వాటికి ఎక్కడ కూడా పర్మిషన్స్ ఇవ్వద్దని కూడా విద్యా హక్కు చట్టం చెప్తా ఉన్నది. కానీ రాష్ట్రంలో ఎక్కడ కూడా చాలా స్కూల్స్ నేటికి కూడా కనీసము చాలా స్కూల్స్ కార్పొరేట్ లెవెల్ స్కూల్స్ లో ఎక్కడ కూడా ఇటువంటి DRDA అప్లికేషన్ తీసుకొని విద్యార్థులు చదివించే పరిస్థితి కనిపించడం లేదు. కేవలం బడ్జెట్ స్కూల్ అనగానే చాలా తక్కువ ఫీజులతో ఈరోజు పేద విద్యార్థులకి ప్రైవేట్ లో కూడా విద్య అందిస్తామని చెప్పేసి అందించే బడ్జెట్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ బడ్జెట్ స్కూల్స్ మాత్రమే ఈరోజు SC ST విద్యార్థులకు విద్య బోధిస్తా ఉన్నారు. అటువంటి బడ్జెట్ స్కూల్స్ అప్పులు తీసుకొచ్చి మరి నేను ఆ విద్యార్థులకి ఆహారాన్ని అందించి మెరుగైన విద్య అందిస్తా ఉన్నారు. కానీ ప్రభుత్వాలు మారిన తర్వాత సుమారు 200 కోట్ల రూపాయలు అప్పులు ఉండేసరికి ఒక్కొక్క స్కూల్ కి సుమారు 1 కోటికి పైగా కూడా డబ్బులు వచ్చే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇటువంటి సందర్భంలో ఆ విద్యార్థులకు వీళ్ళు ఉన్నటువంటి ప్రైవేట్ టీచర్స్ కి శాలరీస్ ఏ విధంగా ఇస్తారు? ఇప్పుడు ఆ విద్యార్థులకి మెరుగైన విద్య అందాలంటే వాళ్ళు శాలరీలు ఇవ్వాలి, మెరుగైన ఫుడ్ అందించాలి. అప్పుడే వాళ్ళకి ప్రోటీన్ ఫుడ్ అందినప్పుడే వాళ్ళు ఇతర స్కూల్స్ వాళ్ళతో ఇతర BC వాళ్ళు కావచ్చు ఇతర వర్గాలతో పోటీ పడే అవకాశం ఉంటుంది. ఇటువంటి సందర్భంలో ప్రభుత్వాలు ఇటువంటి నిర్లక్ష్యం చేయడం వల్ల ఈ విద్యార్థులు ఆ విద్యను ఏ విధంగా చేయగలుగుతారు? ఒక రకంగా నేను చెప్తా ఉన్నాను, ఈ ప్రభుత్వము ఈ స్కీమ్ ని నిర్వీర్యం చేయడానికి మాత్రమే చూస్తా ఉన్నది. పేద విద్యార్థులు SC ST విద్యార్థులు చదువుకోకుండా చేయడం కొరకు మాత్రమే ప్రభుత్వము ఇటువంటి పనులకు పాల్పడతా ఉన్నది. వెంకటేష్, I will come back again to you. At the same time మనం ఒకసారి లెనిన్